సూత మహర్షి గారు ఎప్పుడైతే చెబుతున్నారో శౌనకాది మహర్షులు గురువుగారు చెబుతున్నారని చక్కగా చేతులు ఒగ్గి నమస్కారం చేస్తూ వింటున్నారు. ఎలా వింటున్నారట? శివాలయంలో శివుడికి ఎదురుకుండా నంది ఉంటారు. నంది ఒక కాలు ఇలా పైన పెడతారు. స్వామి ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నట్టుగా. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది కదా, క్రికెట్, వాడు ఎక్కడ కొడతాడా నాకే వస్తుందేమో బాల్ అని ఎదురు చూస్తున్నట్టుగా అంత శ్రద్ధగా ఇక్కడ కూడా గురువుగారు ఎప్పుడైతే చెప్పేటువంటి ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని చక్కగా శ్రద్ధగా వినాలి అనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉండగా మునివరేణ్య వినము వినిచదన్ ఇలాలో నకలదు భాగవతము కలుషారము దాని వినిన సకల ధర్మంబులను విన్న ఫలము కలుగు ఎట్టి పాపికైనా. నిజంగా పాపాత్ములుగా ఉన్న వాళ్ళే వినాలట, వాళ్ళను ముందు పెట్టాలట. పుణ్యాత్ముడు దేవుడు పూజ చేసేవాడు, వాడికి తెలుసు కదా, తెలియని వాడికి చెప్పాలి. డబ్బు కోసం కానీ జ్ఞానం కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత ఉంటుంది. చితి చింతయోర్మధ్యే చింత ఏవ గరీయసి. చితి దహతి నిర్జీవక, చింతా దహతి జీవక. చితి అనేటువంటిది దహింపచేస్తుంది ప్రాణం లేనటువంటి శవాన్ని. మనలో ఉన్న శివాన్ని మనకి చింత అనేది ఉంటుంది, ఆ మనసులో ఉన్నది దహిస్తూ ఉంది. అనుకున్న పని జరగలేదే అంటూ 10 కాదు 20 సంవత్సరాలైనా బ్రతుకున్నంతకాలం దహింపచేస్తూ ఉంటుంది. అటువంటి చింత తొలగాలి అంటే భగవంతుడు యొక్క చెంత ఉండాలి. భగవత్ కథ విన్నట్లయితే ఎటువంటి పాపాత్ముడైనా దోషం తొలగిపోతుంది. భువనంబున భాగవత శ్రవణము లభించుట అరుదు జన్మాంతర సంభవ పుణ్యహీనులకు మానవులకు వాస్తవము తెలిపినాడను నీకు. ఎప్పుడో పూర్వజన్మలో పుణ్యం చేశాం కాబట్టి భాగవతాన్ని వింటున్నాం, లేకపోతే మామూలుగా వింటారా? మేము చెప్పేటువంటి మాటలు ఏదో వింటున్నారు, సినిమా సీరియల్ లాగా 2 నిమిషాలు ఉంటారు, ఛానల్ మార్చేస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క కృప ఉంటేనే ఇది వినాలి అనేటువంటి ఆసక్తి. ఇంత పరిశ్రమతో మన యొక్క నాదం మోదం ప్రమోదం ఆనందంగా చెప్పేటువంటి ఈ యొక్క భాగవతంలో ముందు చిత్తశుద్ధి కలుగ చేసి శాశ్వతమగు బ్రహ్మపదమునీయ భాగవతము కంటే లేదు వేరొకండు దేహికి ముక్తి సాధనంబులైన చదువులందు. భగవంతుడి యొక్క కృప ఉండాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, పాకశుద్ధి లేని పాకమేలా. వంట చేసేటప్పుడు ఆ గిన్నె శుభ్రంగా ఉండాలిగా, అలాగే పూజ చేసేటప్పుడు మనస్సు పవిత్రతగా ఉండాలి. మన యొక్క చిత్తాన్ని శివాయత్తం చేయాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ముందు చిత్తశుద్ధిగా ఉండాలి. ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. చక్కగా హృదయంలో మన యొక్క హృత్పీఠం మీద భగవంతుడు వచ్చి కూర్చున్నాడు అనేటువంటి భావన ఉండాలి. చేతులు ఒగ్గాలి, చక్కగా నమస్కారం చేయాలి. అప్పుడు భాగవతాన్ని ఎవరైతే వింటారో ఈ దేహానికి ముక్తి కలుగుతుంది అంటున్నారు. శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం కాలవ్యాల ముఖగ్రాసత్రాస నిర్నాశహేతవే. మనకి మృత్యువు అనేది వెనకాలే ఉంటుందిట. ఆయుక్షీణం దినే దినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అన్నారు. మొన్న అనుకున్నట్టుగా కాలక్షేపం అనేటువంటిది చేయకూడదు, యముడు కూడా కరుణ చూపించడు, వెనకాలే ఉంటాడయ్యా అని. అందువల్ల కాలవ్యాలం, కాల అంటే ఒక సర్పం లాంటిదిటండి. అటువంటి పాము మృత్యువు మన వెనకాలే ఉందిట. దాన్ని నాశనం చెయ్యాలి అంటే చిలుక మాట్లాడినటువంటి భాగవతాన్ని వినాలట. శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. ఈ యొక్క కలియుగంలో భాగవతాన్ని సుఖశాస్త్రము అంటారు. వేదము ఎంతో భాగవతము అంత. భాగవతము, భా అంటే భక్తి అని అర్థం, గా అంటే జ్ఞానము అని అర్థం, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తిని సాక్షాత్కరింపజేసుకుంటే దాన్ని భాగవతము అంటారు. అక్కర్లేదండి, భాగవతం 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 అంటూ ఉండండి, కనీసం బాగన్నా అవుతూ ఉంటాం. అలా బాగా అయిన తర్వాత భాగవతాన్ని వింటాం కూడా కృష్ణుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందన్నమాట. అటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క కలియుగంలో శుకమహర్షి గారు చెప్పినటువంటి భాగవతాన్ని చక్కగా వినాలయ్యా. ఇక్కడ ఒక విషయం చెప్పారు.
మనకి సమవుజ్జి ఉండాలి కదా. దేవతలు ఏం చేశారంటే ఒక అమృత భాండాన్ని తీసుకుని వచ్చి శుకమహర్షి గారు చెబుతున్నారు, పరీక్షిత్ నరేంద్రుడు వింటున్నారు. పరీక్షీణేషు యో జాతః స ఏవ పరీక్షిత్ అంటే కురువంశం క్షీణించిపోతున్నటువంటి సమయంలో పుట్టాడు పరీక్షిత్తు. పరీక్షిత్తు యొక్క తండ్రి ఎవరు అంటే అభిమన్యుడు. అభిమన్యుడు యొక్క తండ్రి ఎవరు అంటే అర్జునుడు అన్నమాట. ఈ విధంగా కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో నరనారాయణులలో ఆది నరుడుగా ఉన్నటువంటి అర్జునులే. ఆయనని 10 పేర్లు ఉన్నాయి మనకి. భాగవతం, రామాయణం, అదేవిధంగా మహాభారతం, ఇటువంటి వాటిల్లో మహాభారతంలో విరాట పర్వంలో ఆయనకు 10 నామాలు చెప్పారు. ఆయనని సవ్యసాచి అంటారు. కుడి చేత్తోనూ బాణం వేస్తారు, ఎడం చేత్తోనూ బాణం వేస్తారు. దేవలోకానికి వెళ్ళారు. దేవేంద్రుడి యొక్క అనుగ్రహంతో సంగీతాన్ని ఇక్కడ తీసుకువచ్చారు. దేవలోకం నుంచి వచ్చిన సంగీతం ఎవరి ద్వారా వచ్చింది అంటే నారద మహర్షి గారు, ఆంజనేయ స్వామి వారు, శ్రీకృష్ణుల వారు, అదేవిధంగా అర్జునులు భూలోకానికి దించారు. అటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పరీక్షిత్ నరేంద్రుడు సర్పం వలన మరణిస్తాడు 7 రోజులలో అన్న విషయం వచ్చినప్పుడు గంగా నదీ తీరంలో శ్రీశుక మహర్షి గారు చెబుతుంటే, పరీక్షిత్ నరేంద్రుడు వింటుంటే దేవతలు సుధాకుంభాన్ని తీసుకువచ్చారు. కుంభం అంటే ఘటం, కుండ అనుకోండి. దానిలో అమృతం ఉందిట. సుధా అంటే అమృతాన్ని తెచ్చారు. అయ్యా, ఈ అమృతాన్ని మీరు తీసుకోండి, మీరు చెప్పే భాగవత కథ మాకివ్వండి అన్నారు. భాగవతం కులమంతా తరింపజేస్తుంది, ఒక్కడు విన్నా చాలు. అమృతం అట్లా కాదు, త్రాగినవాడే తరిస్తాడు. అంటే ఆయుష్ ఉంటుంది, మరణం లేకుండా ఉంటుంది. భాగవతం అనేటువంటి అమృతాన్ని త్రాగితే వాడే కాదు, కులం అంటే వాళ్ళ యొక్క వంశం అంతా కూడా అభివృద్ధి అవుతుంది అని నేను ఇవ్వనయ్యా అన్నట్ట శ్రీశుకుల వారు దేవేంద్రులు దేవతలకి. అదేవిధంగా భాగవతం అనేటువంటిది ఒక రత్నం లాంటిది, అమృతం అనేటువంటిది ఒక గాజు పెంకు లాంటిది. రెండూ సమానంగా ఉన్నాయా? లేవు. కాబట్టి మీకు ఇవ్వకూడదు అని భక్తులకే, మానవాళిని తరింపచేయటానికి భాగవతాన్ని చెబుతాను అన్నారు. అటువంటి గరిష్టమైనటువంటి భాగవతం క్వ సుధా క్వ కథ లోకే క్వ కాచః క్వ మహాన్ బ్రహ్మరాతో విచార్యేవం తదా దేవాన్ జహాసః అభక్తాంశ్చ విజ్ఞాయన సదౌ స కథామృతం శ్రీమద్భాగవతీ వార్తా సురానామపి దుర్లభ. దేవతలకు కూడా దొరకలేదుటండి భాగవతం. మనం ఎంత అదృష్టలం, ఎంత అదృష్టవంతులం. భాగవత కథ అనేటువంటిది మనం వింటూ ఉన్నాం. అది చూచి విస్మయం పొందగా మదిలోన లోకేశుడు స్వసత్యలోకమందు వేదాంగ విద్యలను ఒక పక్క. ఎప్పుడైతే శుకమహర్షి గారు చెబుతున్నారో, దేవతలు వచ్చారు కదా, అమృత భాండాన్ని నేను మీకు ఇవ్వను అన్నారు. భాగవత కథ అనేది ఒక రత్నం లాంటిది, మీరు తెచ్చేటువంటి ఆ యొక్క సుధ అనేది ఒక గాజు పెంకు లాంటిది అన్నప్పుడు అది విన్న చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మలోకంలో ఒక తుల పట్టుకున్నారట. అంటే కాటా అంటాం కదా, ఇటువైపు భాగవతం పెట్టారట, ఈ పక్కన ఎన్ని పెట్టినా సరే తోగలేదట. అంటే భాగవతం గరిష్టంగా ఉన్నది అంటున్నాను. వేదాంగ విద్యలను ఒక పక్క, భాగవతమును ఒక పక్క నుంచి తులతూపగన్ వంగ్యముల్లు భాగవతము కడుకునందుట గౌరవంబుదాన తాపసుల అద్భుతమునంది విష్ణురూపంబగు భాగవతము నెంచి. కనుక భాగవతము భగవంతుడి యొక్క కథ కాబట్టి కృష్ణ భగవానుడు ద్వాపర యుగం చివరలో ఆయన వైకుంఠ ప్రాప్తికి వెళ్తున్నప్పుడు ఉద్ధవుడు అడిగాడు, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు, కలియుగం వస్తోంది, మరి మానవులు ఎలా తరిస్తారు అంటే, నాయనా నేను అక్షర రూపంలో ఉంటాను భాగవతంలో, కాబట్టి ఎవరైతే భాగవతానికి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కనీసం పొద్దునైనా నెలకి 2 ఏకాదశి తిథుల నాడైనా సరే గంధము కుంకుమ అక్షతలు వేస్తే నన్ను పూజించినట్లవుతుంది.
పూజించినట్లవుతుంది అని చెప్పారు. అంటే అక్షర రూపంలో ఉన్నటువంటి వారే. అందుకనే చూడండి, అక్షరాయ నమః. పరమేశ్వరుని పూజిస్తూ ఉన్నప్పుడు ఈ నామం ఉంటుంది. ఇంకా మీకు చెప్పమంటారా? మనకి సప్తపురాలు ఉన్నాయి, మొత్తం 7 పురాలు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికాః. దానిలో అయోధ్య అనే అక్షరంలో పదంలో అయోధ్య అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. అకార, యకార, ఉకారాలు ఉన్నాయి. ఆ అంటే బ్రహ్మగారు, విష్ణువు, పరమేశ్వరుడు, అకార, యకార, ఉకారాలు. ఈ ముగ్గురు కూడా ఇప్పటికీ ధ్యానం చేస్తున్నారట. అందుకనే జై చింతాయామితి ధ్యానం. అయోధ్య అనేటువంటి అకార, యకార, ఉకారాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైతే ధ్యానం చేసేటువంటి ప్రదేశం కాబట్టి అక్కడికి వెళ్ళి 10 నిమిషాలు భగవన్నామ స్మరణ చేసిన ఎక్కువ విశేషమైన ఫలితం వస్తుంది. మన భారతదేశంలో, మన భారతీయ సాంప్రదాయంలో ఒక అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. అటువంటి అక్షరాల సముదాయంతో, పదములు, శ్లోకాలతో భాగవతం మొత్తం కూడా నిండి నిమిడీకృతంగా ఉన్నారు కృష్ణ భగవానుడు. అటువంటి మహత్తరమైనటువంటి విష్ణు రూపం బగు భాగవతము నుంచి ఇక్కడే కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి భావన కలగాలట. తత్శ్రవణమునైనను తత్పఠనమునైనను మోక్షము ప్రాప్తించున్. అది విన్నా, చదివిన, భాగవతాన్ని విన్నా చదివినా మోక్షం వస్తుంది అంటున్నారు. కృష్ణ కథామృతంబు క్రోలువారు ఎల్లరును ముక్తికునడి వారు. ఎప్పుడైతే భక్తిగా వింటారో, ఏమండి పంచదార తీయగా ఉందండి, తీయగా ఉంటుంది తండి అంటాడు. అంటే వాడు తింటే తీయగా ఉంది అంటాడు, తినకపోతే తీయగా ఉంటుంది టా అంటాడు. అంటే తినేవాడికే తెలుస్తుంది ఆ రుచి, చెప్పేవాడికి తెలియదు. నిజంగా చెప్పాలంటే భగవంతుడి యొక్క కృప వినేవాడికి ఉంటుంది, అన్నవాడికి లేదు, విన్నవాడికి ఉంది అన్నారు. కాబట్టి అటువంటి భగవంతుని నామ పంచదార తీయగా ఉంటుంది అని కాదు, భాగవతం కథ వింటే మంచిది అనుకుంటాం. వినాలి, వినటానికి ప్రయత్నం చేయాలి, సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది అని ఒక కవిగారు చెప్పారు. అన్నప్రాసనాడే ఆవకాయ తినలేంగా. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క పద్యం చదువుకుంటూ ఉన్నట్లయితే శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారయ్యా. బ్రహ్మగారు కూడా తులాభారం వేశారు, దానిలో ఆ ముళ్ళు కూడా భాగవతం మీద వచ్చింది. అటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని లోక విగ్రహముక్తస్య నారదస్య అస్థిరస్య విధిశ్రవే కుతః ప్రీతి సంయోగ కుత్రతై సహా. ఒకానొక సమయంలో నారద మహర్షి గారు సనకాది మునీంద్రులను అడిగారట. సనకాది మునీంద్రులు నారద మహర్షి గారికి భాగవతం చెప్పారట. అనగానే వెంటనే అనుమానం వచ్చింది. అది ఎప్పుడు జరిగిందండి అంటే, గురువుగారు చెబుతున్నప్పుడు ఒక శిష్యుడు గురువుగారు ఇద్దరు పడుకున్నారు. ఒక బెడ్ మీద గురువుగారు పడుకున్నారు. ఆకాశం వైపు చూస్తూ, నాయనా నా చెప్పులు ఎక్కడున్నాయిరా అంటే, శిష్యుడు అన్నాడు, ఆ నక్షత్ర మండలంలో కనబడట్లేదండి అన్నాడు. వాడు కింద చూడాలిగా, గురువుగారి యొక్క చెప్పులు కింద ఉంటాయా పైన ఉంటాయా? అటువంటి శిష్యులు కాదండి. ఇటువంటి గురువుల యొక్క వాళ్ళ యొక్క నామాన్ని చెప్తే చాలు మనస్సంతా పొంగిపోతుంది. గురువు యొక్క నామాన్ని వారాలుండి చదువుకున్నారు. మనకి ఘంటసాల వెంకటేశ్వర్లు గారు, ఘంటసాల గారు ఉన్నారు కదా, ఆయన కూడా విజయనగరంలో వారాలుండి చదువుకున్నారు. ఆయన ఒక వస్త్రాన్ని సంచిగా పెట్టుకొని ఆ పొద్దున పూట ఇచ్చేటువంటి అన్నాన్నంతా తెచ్చుకొని ఒక నాపరాయి మీద వేసుకున్నారు. ఈ కాలంలో బియ్యం అయితే కొంచెం 2-3 గంటలకి పాచిపడి వస్తుంది. ఆ కాలంలో ఇత్తడి గిన్నెల్లో వండేవారు కాబట్టి కొంచెం అన్నం బాగున్నా 2-3 ఇచ్చేవాళ్ళు కదా. ఆ బియ్యం తేడా వలన, నీళ్లు ఎక్కువ వలన ఒక భాగం బాగుండేది కాదు. అది పక్కకి పెట్టేసి మంచిగా ఉన్నటువంటి దాన్నే చక్కగా ఆవకాయ వేసుకొని తిన్నారు. ఈ కాలంలో ఒక ఇంట్లో 3 పిల్లలకి 3 టిఫిన్లా అలా తయారైందన్నమాట. చద్దన్నాలు తిన్నారు, సమోసాలు తిని సమాసాలు రావట్లేదు. ఈ కాలంలో సమాసాలు రావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే వాళ్ళు అంత కష్టపడ్డారండి. అటువంటి నామం ఘంటసాల వారిని గానగంధర్వ అంటారు. అంటే ఏ తల్లి చేతిలో ఏ అమృతహస్తం ఉందో. కాబట్టి ఇటువంటి భాగవతాన్ని మనం వినేటప్పుడు మన పిల్లలకి ఏం చెప్పాలి, మనం ఏమి ఆచరించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట. అటువంటి నారద మహర్షి గారు ఎప్పుడైతే అడిగారో, సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనేటువంటి వారు చెబుతున్నారయ్యా అని గురువుగారు చెప్పంగానే మేము వినాలనుకుంటున్నామని పరిప్రశ్న వేశారు.
అంటే ఎప్పుడైతే ప్రశ్నకి సమాధానం రాగానే ఇంకొక ప్రశ్న వేస్తారు కదా, అటువంటి వారు శ్రద్ధగా వింటున్నారు అనుకోవాలి. అంతేగాని గురువు గారిని టెస్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అనుకోకూడదు.